ఏమంటారు గ్యాంగ్ బిజినెస్ సంగతి ఏందో కానీ బిజినెస్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదంటే దానికి కారణం ఉంది భయ్య. అయితే పూరి గారికి లైగర్ డబుల్ స్మార్ట్ దెబ్బలు అయితే గట్టిగానే తగిలినాయి. అందుకే ఈసారి అతి తక్కువ హడావిడి అతి ఎక్కువ మ్యాటర్ అన్నట్టు సైలెంట్గా స్కెచ్ వేస్తున్నాడు. అయితే విజయ్ సేతుపతి క్రేజ్ సౌత్ మొత్తం ఉంది కాబట్టి ఒక్కసారి ఫస్ట్ టీజర్ బయటకు వేస్తే చాలు ఈ సినిమాకి అయితే స్లమ్ డాగ్ పెట్టారు. బిజినెస్ గాలిపటం లెక్క ఎగిరిపోతుంది. బయ్యర్లు ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్ అండ్ మోడ్లో ఉన్నారు. బజ్ ఎందుకు లేదనంటే బజ్ రావాలంటే పూరి మార్క్ డైలాగులు పేలాలి భయ్య. ఇంకో షూటింగ్గా ప్రాపర్గా పూర్తి అవ్వలేదు. అందుకే హడావిడి తక్కువ ఉంది. కానీ గుర్తుపెట్టుకో పూరి అంటేనే నిశ్శబ్దం, తర్వాత వచ్చే సునామీ. విజయ్ సేతుపతి గెటప్ కనుక పూరి స్టైల్లో ఉంటే ఆ బజ్ మామూలుగా ఉండదు. ఇక పోతే బాక్సాఫీస్ దగ్గర అయితే మంటలో పుట్టాల్సిందే. ఇక రిలీజ్ ఎప్పుడు అంటావా? షూటింగ్ స్పీడ్గా పూర్తి చేయడం పూరి గారికి వెన్నతో పెట్టిన విద్య. అన్ని సెట్ అయితే 2026 జూన్ కానీ జూలైలో వస్తాడు. అదే భయ్య ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ చేసిన టైంకే వస్తాడు. సెంటిమెంట్తో గట్టిగా అయ్యేటట్టే ఉంది. మరి పూరి గారికి వానాకాలం హిట్ పడితే ఇండస్ట్రీ కిర్రాక్ అయిపోతుంది. అరే భయ్య పూరి జగన్నాథ్ గారు పెన్ను పెట్టి డైలాగ్ రాస్తే అది గన్ నుంచి వచ్చిన బుల్లెట్ లెక్క ఉంటుంది. ఈసారి విజయ్ సేతుపతి లాంటి మొనగాడు దొరికిండు. ఆయన కనుక మనోడు ఒక పోకిరి లెక్కను బిజినెస్ మ్యాన్ లెక్కను చూపిస్తే థియేటర్లో విజిల్స్తో చెవులు పగిలిపోవాల్సిందే. పూరి సార్ గీసారి గ్రాఫిక్స్ బిల్డప్లు పక్కన పెట్టి నీ పాత మార్క్ క్యారెక్టరైజేషన్తో రండి. అప్పుడే జనం నీకు బ్రహ్మరథం పడతారు. ఇక అసలు ముచ్చటకు వస్తే విజయ్ సేతుపతి యాక్టింగ్, పూరి జగన్నాథ్ రైటింగ్ ఈ కాంబో కనుక సెట్ అయితే బాక్సాఫీస్ దగ్గర దొంగలు పడ్డట్టు కలెక్షన్లు దోచుకుపోవడం పక్కా. ఏమంటారు గ్యాంగ్? పూరి గారికి ఈసారి బాకీ తీర్చేస్తారా? విజయ్ సేతుపతి పూరి మార్క్ విలన్గా చూడాలా లేక హీరోగా చూడాలా? కింద కామెంట్ కొట్టు. మీ బిగ్ టీవీని ఫాలో అవ్వండి. ఎట్టుంది భయ్య? పూరి గారికి హిట్ రావాలని కోరుకుందాం బిగ్ టీవీ తరఫున.